ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే నెల 3, 4 తేదీల్లో చిత్తూరు, తిరుపతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక చేపట్టామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈవీఎంల భద్రతా ప్రమాణాల్లో ఎటువంటి లోపం ఉండరాదని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక హెచ్చరించారు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు, తిరుపతిలో ఏప్రిల్ 3, 4 తేదీల్లో జరగనున్న సిద్ధం సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో సిద్ధం సభ కరపత్రాలను ఈ రోజు ఆయన ఆవిష్కరించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 21 సిద్ధం సభలను నిర్వహిస్తామన్నారు. ఈ నెల 27 పొద్దుటూరు, 28 నంద్యాల, 29 ఎమ్మిగనూరులో సమావేశాలు నిర్వహిస్తామని, ఇప్పటికే రాష్ట్రంలో 4 చోట్ల ఈ సభలు నిర్వహించామన్నారు. ఆ 4 ప్రాంతాలు మినహాయించి మిగిలిన 21 జిల్లాల్లో సభలు జరుగుతాయన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియాలో అసత్య వార్తలు, ప్రచారాలకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జీఆర్ రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే సమాచారాన్ని గానీ, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలను పోస్టు చేయడం, ఫార్వర్డ్ చేయడం గానీ చేయకూడదని సూచించారు. అటువంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిబంధనలను, నియమావళిని ఉల్లంఘించినట్లయితే హెల్ప్ లైన్ నెంబర్ 1950కి, ల్యాండ్ లైన్ నెంబర్ 08942240606కి కానీ www.cybercrime.gov.in వెబ్సైట్లో గానీ ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఎంతో కీలకమని, సమర్థులైన వ్యక్తులకే ప్రజల ఆమోదం ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభ, పార్లమెంటు అభ్యర్థులకు ఈ రోజు విజయవాడలో టీడీపీ వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా అభ్యర్థుల ఎంపిక చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామని, 3 పార్టీలు వేసే పునాది 30 ఏళ్ల భవిష్యత్తుకు నాంది పలకాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని, నిలబెట్టిన అభ్యర్థి గెలవాలనేదే కూటమి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో విశాఖ నగర పరిధిలోని చినగదిలిలో ఈవీఎం గోదాములను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున ఈ రోజు తనిఖీ చేశారు. వివిధ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదాముల లోపల గల వీవీప్యాట్లను, ఇతర సామగ్రిని స్వయంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును గమనించిన ఆయన సిబ్బందికి, అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతా ప్రమాణాల్లో ఎటువంటి లోపం ఉండరాదని, అందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటన కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు, భీమిలి ఆర్టీఓ ఎస్ భాస్కర్ రెడ్డి, రూరల్ మండల తహసీల్దార్ ఎం శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ఈ రోజు కురుపాం మండలం మూలిగూడ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అక్రమ మద్యం, నగదు తరలించకుండా 24 గంటల పాటు నిరంతర పటిష్ట నిఘాను పెట్టాలని అధికారులను సూచించారు. చెక్పోస్టు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుండి ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు విలువను తెలుసుకుని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి కోరారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విజయనగరంలో విభిన్న ప్రతిభావంతులు ర్యాలీ ఆమె నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. విభిన్న ప్రతిభావంతులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించినట్లు చెప్పారు. సదరం సర్టిఫికేట్ ప్రకారం 40% కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్నవారు తాము ఇంటి నుంచే ఓటు వేసుకునే సదుపాయం ఉందన్నారు. అలాగే అవసరమైన వారికి రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామని, పోలింగ్ కేంద్రాల వద్ద వాలంటీర్లను, వీల్ చైర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ సౌకర్యాలను వినియోగించుకునేందుకు సక్ష్యం యాప్ ద్వారా ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియల్లో ఎన్నికల సిబ్బంది ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన వంటి అంశాల అవగాహనపై ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్లు దాఖలు, పరిశీలన ప్రక్రియలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది అవగాహన కోసం వర్క్ షాప్ నిర్వహించామని, నామినేషన్ల దాఖలు, పరిశీలన క్రమంలో సిబ్బంది పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించినట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం పరిధిలో ఎవరైనా జంతువులను వేటాడడానికి ఉపయోగించే నాటు తుపాకులను స్వచ్ఛందంగా అప్పగించాలని సీఐ ఆర్ భీమరాజు తెలిపారు. పాడేరు ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ఈరోజు దొరచింతలపాలెం, నరసాపురం గ్రామంలో 4 సింగిల్ బ్యారెల్ తుపాకులను సీఐ నేతృత్వంలో మారేడుమిల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తుపాకులను, ఆయుధాలను పోలీస్ స్టేషన్లో అప్పగించాలని, లేని పక్షంలో తనిఖీలు నిర్వహించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టామని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు పేర్కొన్నారు. వేసవిలో తాగునీటి అవసరాల సన్నద్ధత మొదలైన అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పనులు, లేబర్ కాంపోనెంట్ పెంపుతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారన్నారు. పౌర్ణమి సందర్భంగా ఈ నెల 25న తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ సేవ నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన గరుడ సేవలో భాగంగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ తెలిపింది. ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో కృషి చేసి జిల్లాలో జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి జగన్నాథరావు సూచించారు. ఈ మేరకు స్థానిక ఎన్జీఓ భవనంలో నిర్వహించిన రీఓరియంటేషనల్ శిక్షణా కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొని మాట్లాడారు. శిక్షణలో పొందిన పరిజ్ఞానంతో క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేసి దోమల వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపడుతూ జ్వరాలు ప్రబలకుండా దృష్టి సారించాలన్నారు. సిబ్బంది ఎప్పటికప్పుడు సర్వేలియన్స్ చేపట్టాలని, మలేరియా, డెంగ్యూ లక్షణాలతో ఉన్నవారిని గుర్తిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు జరపాలన్నారు. డ్రై డే కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించాలని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మారు. వచ్చే నెల 3, 4 తేదీల్లో చిత్తూరు, తిరుపతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక చేపట్టామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈవీఎంల భద్రతా ప్రమాణాల్లో ఎటువంటి లోపం ఉండరాదని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.